నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రాథమికంగా సమాచారం ఇటీవల కాలంలో డ్రగ్స్ నిర్మూలించే క్రమంలో తీవ్రమైన కఠిన చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో భారీగా మెరుపు దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడినట్టు తెలుస్తున్నది గత కొద్ది కాలంగా అమన్దీప్ సింగ్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ సరఫరా వినియోగం ఆరోపణలు వస్తున్నాయి ఆ క్రమంలో ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు నిఘా వర్గాల సమాచారం మేరకు అమన్దీప్ సింగ్ నివాసంపై ఆయన తిరిగే ప్రదేశాలపై మెరుపు దాడులు చేశారు ముందస్తు సమాచారం మేరకు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నార్కోటిక్స్ విభాగం పోలీసులు అందించిన సమాచారం మేరకు అమన్దీప్ నుంచి 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారని తెలుస్తున్నది ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో అమన్దీప్ నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం నైజీరియాకు చెందిన 5గురు 2.6 కిలోల కొకైన్ అమ్మడానికి హైదరాబాద్ కు తీసుకొచ్చారు వారి వద్ద దాదాపు 30 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు ఆ 30 మంది సభ్యుల పేర్లను సైబరాబాద్ కమిషనర్ కు అందజేశారు పోలీసులు వారిపై దర్యాప్తు చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు ఆయనను అరెస్టు చేసినట్టు ప్రాథమికంగా సమాచారం ఇటీవల కాలంలో డ్రగ్స్ నిర్మూలించే క్రమంలో తీవ్రమైన కఠిన చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో భారీగా మెరుపు దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడినట్టు తెలుస్తున్నది గత కొద్ది కాలంగా అమన్దీప్ సింగ్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ సరఫరా వినియోగం ఆరోపణలు వస్తున్నాయి ఆ క్రమంలో ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు నిఘా వర్గాల సమాచారం మేరకు అమన్దీప్ సింగ్ నివాసంపై ఆయన తిరిగే ప్రదేశాలపై మెరుపు దాడులు చేశారు ముందస్తు సమాచారం మేరకు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నార్కోటిక్స్ విభాగం పోలీసులు అందించిన సమాచారం మేరకు అమన్దీప్ నుంచి 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారని తెలుస్తున్నది ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో అమన్దీప్ నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం నైజీరియాకు చెందిన 5గురు 2.6 కిలోల కొకైన్ అమ్మడానికి హైదరాబాద్ కు తీసుకొచ్చారు వారి వద్ద దాదాపు 30 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు ఆ 30 మంది సభ్యుల పేర్లను సైబరాబాద్ కమిషనర్ కు అందజేశారు పోలీసులు వారిపై దర్యాప్తు చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు